ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తన 119, కీర్తన 159, 160 వచనాల మట్టుకు ధ్యానం చేద్దామండి. వాక్యాన్ని అందరూ చూడండి. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశం సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, ఈ వాక్యం మాకు అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, కీర్తనకారుడు అంటున్నాడు, చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. దేవునితో చిత్తగించుము అనే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. తర్వాత దేవుని యొక్క ఉపదేశాల గురించి మాట్లాడుతున్నాడు. చిత్తగించుము, చిత్తము ప్రభా అనే మాటను మనం చాలాసార్లు ఉపయోగిస్తాం. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమంటారంటే, దేవుని చిత్తమైతే మీ కూటానికి నేను వస్తానండి అంటారు. లేకపోతే దేవుని చిత్తమైతే మీ ఫంక్షన్కి నేను వస్తాను అంటారు. అంటే దేవుని చిత్తం ప్రతిదానికి మనకి అవసరమని నమ్మి ఆ మాటను అంటారు. అయితే చాలాసార్లు దేవుని చిత్తానికి మనం లోబడం కదా. ఆనాడు భక్తులు దేవుడు పిలవగానే చిత్తం ప్రభువా అనేవారు. అంటే నువ్వు ఏది చెప్పినా నేను అది చేస్తానని వారు చిత్తం ప్రభువా అనేవారు. అయితే చిత్తం అని వారి సొంత అభిప్రాయాలు ఏమి చేసేవారు కాదు. దేవుడు ఏది చెప్పితే అది అలాగే చేసేవారు. అలాంటి భక్తులు వాళ్ళు. అబ్రహాము కానీ, నోవాహు కానీ, లేకపోతే మోషే కానీ, వీరందరూ కూడా మంచి భక్తిపరులు. ఎందుకు మంచి భక్తిపరులు అంటే, దేవుడు ఏది చెప్తే చిత్తం ప్రభువా అని ఆ మాటకు లోబడుతూ ఆ మాట నెరవేర్చేవారు, దేవుడు చెప్పిన మాట. అయితే ఈ రోజున మనం చిత్తం ప్రభువా అని పైకి చెప్పుకున్నా, లేకపోతే దేవుని చిత్తమైతే వస్తాను, లేకపోతే దేవుని చిత్తమైతే ఈ పని చేస్తాను అని మనం చెప్పుకున్నా, చాలాసార్లు మన సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడుతూ సొంత నిర్ణయాలనే జరిపిస్తూ ఉంటుంటాం. ఇక్కడ నీ చిత్తం ప్రభువా అని చెప్పి ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. అంటే దేవుని ఉపదేశంలో ఏదైనా దేవుడు చెప్తే అది నాకు ఇష్టం ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. మనకిష్టమైన వాటిని చేయటం, మనకిష్టం కాని వాటిని మానివేయటం అనేది భక్తిపరుల లక్షణం కాదు. భక్తిపరులు అనిపించుకోవాలంటే, లేకపోతే భక్తిపరులుగా మనము ఉండాలి అంటే, దేవుడు ఏది చెప్తాడో ఆయన ఉపదేశం ద్వారా దానికి మనము తప్పకుండా లోబడటమే చిత్తం ప్రభువా అనే దానికి ఏంటి, లేకపోతే నీ ఉపదేశాలు నాకు ఇష్టము అనడానికి ఏంటి తార్కాణం. ప్రియమైన వారలారా, దేవుని ఉపదేశములు కొన్ని కష్టంగా ఉండొచ్చు. ఒక్కోసారి మనకి అవి ఇష్టం కానివి కావచ్చు. కాబట్టి ఎలాంటి వాటినైనా సరే దేవునికి చిత్తం ప్రభువా అని చెప్పి ఆ పనిని కష్టమైనా సరే ఇష్టపడి మనం చేయటమే ఏంటి మంచిది మనకి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఉపదేశంలో నాకెంతో ప్రీతికరం, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు. దేవుని కృప అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి లోబడతామో, ఆయన ఉపదేశాలు మన ప్రీతికరంగా ఉంటాయో, తప్పకుండా వారి మీద దేవుని కృప విస్తారంగా ఉంటుంది. ఒక కీర్తనలో మాట ఉంటుంది, దేవుని యొక్క కృపయందు అభివృద్ధి పొందు. దేవుని కృపయందు కూడా మనం అభివృద్ధి పొందాలి. అంటే దేవుడు కృపను ఎంతగానో మెండుగా మన మీదకి ఇవ్వాలి అంటే
ఆయన పూర్తిగా లోబడితే ఆ కృపలో కూడా మనం అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని కృప. ఆ కృప లేకపోతే మనం బ్రతకలేము. ఇక్కడ అంటున్నాడు, నీ వాక్య సారాంశమే సత్యము. దేవుని యొక్క వాక్య సారాంశం. అసలు వాక్య సారాంశం అంటే ఏంటి? కొంతమందికి కొన్ని వాక్యాలు చాలా ఇష్టంగా ఉంటాయి, కొన్ని వాక్యాలు కష్టంగా ఉంటాయి, కొన్ని వాక్యాలు అసలు అర్థం కావు, కొన్ని వాక్యాలు అసలు వారి దృష్టిలో పడవు, కొన్ని వాక్యాలు వారి దృష్టిలో పడిన వాటిని ప్రక్కన పెట్టేస్తూ ఉంటుంటారు. కానీ నీ వాక్య సారాంశం అంటే ఆదికాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు ఉండే సారాంశము గొప్పది. దేవుని యొక్క వాక్య సారాంశం అంతా సత్యమే. దేవుని వాక్యంలో ఏది అసత్యం అనేది లేదు. ఒక్కోసారి కొన్ని వాక్యాలు మనకి అర్థం కానంత మాత్రాన, వాటిలో ఉండే మర్మాలు మనకు తెలియనంత మాత్రాన దేవుని యొక్క వాక్యాన్ని కొట్టివేయలేము. దేవుని వాక్య సారాంశం అంతా కలిపితే సత్యం. హల్లెలూయా. దేవుడు ఉన్నదున్నట్లుగా రాశాడు బైబిల్ గ్రంథంలో. ఆయన భక్తి చేసేవారిని మెచ్చుకున్నాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అలాగే భక్తి నుంచి దిగజారిపోయిన వారిని అధపాతాళానికి త్రోసివేశాడు. లేకపోతే ఆయనకిష్టంగా లేని ప్రజలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేని వాళ్ళని దూరంగా పెట్టేశాడు దేవుడు. కాబట్టి ఉన్నట్లుగా వాళ్ళు మంచి పని చేస్తే మంచిది అన్నాడు. వాళ్ళు భక్తి పనులైనా చెడ్డ పనులు చేసినప్పుడు వాళ్ళు చెడు చేశారు అని కూడా క్లియర్గా రాస్తాడు. కాబట్టి దావీదు లాంటి భక్తుడి కోసం ఎన్నో గొప్ప విషయాలు చెప్పుకుంటాం. కానీ ఒకానొక స్థితిలో అతడు ఒక స్త్రీని మోహించి ఆమెతో వ్యభిచారం చేసి ఆ తర్వాత నరహంతకుడుగా కూడా మారిపోతాడు. కాబట్టి అవన్నీ ఉన్నట్లుగా రాశాడు. అందుకనే నీ వాక్య సారాంశం సత్యం. ఉన్నట్లుగా దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థంగా వ్రాసిన గ్రంథం ఇది. అందుకనే ఇది పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. దేవుడు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలిచే. తరాలు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, ఫ్యాషన్స్ మారిపోవచ్చు, లేకపోతే రకరకాలుగా స్వభావాలు, మనుషుల యొక్క స్వభావాలు మారిపోవచ్చు. కానీ దేవుని యొక్క న్యాయ విధులట నిత్యములు అవి నిత్యము నిలిచే. ఆయన ధర్మశాస్త్రము ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అన్ని తరాలకు పనికొచ్చే నిత్య నిబంధన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియమైన వారులారా, ఇటువంటి శ్రేష్టమైన వాక్యము రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో దేవుని జీవ గ్రంథం ఉంది. ఈ గ్రంథం ప్రకారంగా నువ్వు బ్రతుకు. శాశ్వతమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను మంచి ఆరోగ్యం, మంచి స్థితిని, నీ పిల్లలను కూడా దేవుడు దీవించి మంచి అభివృద్ధిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి దీవెనలన్నీ కూడా మీరు పొందుదురు కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి కృపతో నింపున్నాం. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ధ్యానానివై నా మదిలో కదిలేను నీ రూపమే. నీవే నా హృదయ ధ్యానానివై నా మదిలో కదిలేను నీ